హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. హాయ్ హలో నమస్తే, నా పేరు సత్యనారాయణ, రియల్ ఎస్టేట్ ఛానల్ ఫ్లాట్. ఈరోజు మనతో రియల్ ఎస్టేట్కి సంబంధించిన చాలా విషయాలను తెలియజేయడానికి ప్రముఖ వ్యక్తి, రియల్ ఎస్టేట్లో 30 ఏళ్ల అనుభవం ఉన్న రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు మనతో ఉన్నారు. సార్ని అడిగి రియల్ ఎస్టేట్కి సంబంధించిన చాలా విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు తెలంగాణలో కనుక చూసుకున్నట్టయితే త్రిబుల్ ఆర్ అనేది చాలా హాట్ టాపిక్గా అయితే నడుస్తుంది సార్. రీజనల్ రింగ్ రోడ్ గురించి కనుక చూసుకున్నట్టయితే కేంద్ర సర్కార్ కానీ ఇటు రాష్ట్ర సర్కార్ కానీ బాగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన సర్కార్ అయితే త్రిబుల్ ఆర్ మీద చాలా అనౌన్స్మెంట్స్ అయితే చేశాయి. రీసెంట్గా కనుక చూసుకున్నట్టయితే ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా చాలా కామెంట్ చేశారు. అండ్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా త్రిబుల్ ఆర్ గురించి చాలా విషయాలు, ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్ జరుగుతుంది అని అంటున్నారు. అసలు ఇప్పుడు త్రిబుల్ ఆర్కి ఓఆర్ఆర్కి మధ్యలో ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెడితే బాగుంటుంది, త్రిబుల్ ఆర్ ఓఆర్ఆర్ మధ్యలో ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చా, త్రిబుల్ ఆర్ ఒకవేళ కంప్లీట్ అయితే ఎప్పటి వరకు కంప్లీట్ అవ్వచ్చు, లేదంటే దానికి ఇంకేమైనా టైం పడుతుందా, అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుందా, లేదంటే ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి కూడా మా ప్రేక్షకులకు తెలియజేయండి. సత్యనారాయణ గారు, మీరు క్వశ్చన్లు అడిగినాడు మాకు డబ్బులు వచ్చి మా పొట్ట ఎందుకు కొడతారండి? ఇవన్నీ కన్సల్టింగ్ తీసుకొని డబ్బులు తీసుకొని చెప్పే పాయింట్లు మీరు ఓపెన్ ఫోరంలో అడిగేస్తున్నారు. అది మీ డౌట్స్ మీరు అన్నీ క్లియర్ చేసుకుంటూ అంటున్నారు. బట్ హవెవర్ వి విల్ టెల్. మీకు RRR అంటే ఏం తెలుసండి? RRR అంటే మీకు తెలిసింది రీజనల్ రింగ్ రోడ్. ఇంకో RRR అంటే ఏం తెలుసు? సినిమా, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అండ్ రాజమౌళి. నేను ఇంకో కొత్త RRR గురించి చెప్తాను, తర్వాత మీ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను. రౌడీజం, రాజకీయం, రియల్ ఎస్టేట్, ఇది మూడో RRR. దీనికి కామన్గా ఒక ఫ్యాక్ట్ ఉంటుంది. మీరు ఏమైనా గెస్ట్ చేయగలుగుతారా? కామన్ ఫ్యాక్ట్ అంటే ఇవి చేయడానికి, ఈ మూడు చేయడానికి ఎటువంటి అర్హత అక్కర్లే, ఏ చదువు అక్కర్లే, ఏ క్వాలిఫికేషన్ అక్కర్లే. సో కమింగ్ బ్యాక్, ఓఆర్ఆర్ అనేది పెద్ద గిఫ్ట్ అండి తెలంగాణ స్టేట్కి కానీ హైదరాబాద్ సిటీకి కానీ. ఓఆర్ఆర్ అనేది చాలా పెద్ద గిఫ్ట్. మీరు అడుగుతుంది RRR కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా కాలం ఆగిపోయింది, స్తంభితం అయిపోయింది. అంటే ఏంటంటే కొన్ని డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నారంటే RRR కట్టిన తర్వాత మెయింటెనెన్స్ ఎవరు చేస్తారు? నాకు తెలిసిన ఒక ఫ్యాక్ట్ ఇన్నర్ సర్కిల్ ద్వారా, RRR ఎవరు మెయింటైన్ చేస్తారు అనే దానికి ఎక్కడ ఆన్సర్ రాలేదు. ఆ తర్వాత మన సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, TRS వర్సెస్ BJP అనేది కొన్ని కాంట్రవర్సీలు నడిచినాయి. సో ఐకమత్యం అంటే ఆ రిలేషన్ PR అనేది పాడైంది. సో అక్కడ బాగా డిలే అయింది. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లం ఫస్ట్ అటాక్ చేశారు. అంటే మేము టేకప్ చేస్తామని మా బాధ్యత తీసుకున్నారు, అకౌంటబిలిటీ. తర్వాత నేషనల్ హైవే స్టేటస్ ట్రై చేసి అది ప్రాసెస్లో అయిపోతుంది. అట్లానే RRR ఏదైతే 330 కిలోమీటర్ ప్లస్ విస్తీర్ణంలో ఉందో అది ల్యాండ్ పూలింగ్ ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత నేషనల్ హైవే స్టేటస్ వస్తుంది. ఒక 10,000 కోట్ల పైగా శాంక్షన్ తెచ్చుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్ నుండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అండి, ఇద్దరు కలిసి చేయాల్సింది ఉంది. అండ్ RRR తాలూకా ఇంపార్టెన్స్ నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఫస్ట్ నెలలోనే 3-4 సార్లు చక్కర్లు కొట్టడం జరిగింది ఢిల్లీ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి చెప్పాల్సిన పాయింట్లు చెప్పి వీళ్ళ డిమాండ్స్. మన ఇప్పుడు రాజకీయంలో కాంగ్రెస్, BJP ఆపోజిట్ ఉంటుంది, పక్క అంటే బద్ధ శత్రులో ఉంటుంది. బట్ స్టేట్ డెవలప్ అవ్వాలంటే మన పార్టీని తేకుండా సీఎం పొజిషన్ని వాళ్ళు గ్రహించి ఒక సీఎంగా, స్టేట్ లీడర్గా ఏం చేయాలనేది స్టేట్ తరఫున ఆలోచించాలి. కానీ నేను కాంగ్రెస్ అటు BJP అని పెట్టుకుంటే మన స్టేట్ ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. అదే జరిగింది గత ప్రభుత్వంలో. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఇంకోటి ఏంటంటే కన్సర్న్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఎక్కువ ఫోకస్ చేసేది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అఫ్కోర్స్ సీఎం ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా దీనిలో బాగా ఫోకస్ చేసి ఐడియా ఏంటంటే ఈ RRRని 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాం అన్నారు. 3 సంవత్సరాలు అవుతుందో లేదో తెలియదు, కానీ 5-6 సంవత్సరాలు అయితే అవుతుందని గట్టి నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ చెప్పిన దాంట్లో చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా ప్రాసెస్ ఉంటుంది, చాలా డెవలప్మెంట్ జరగాలి. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ అయిపోతుంది. ల్యాండ్ పూలింగ్ అయిపోయిన తర్వాత టెండర్స్ కాల్ ఫర్ చేయాలి, బడ్జెట్ యాక్సెప్ట్ చేయాలి, క్యాబినెట్ బడ్జెట్ ఇచ్చిన తర్వాత దాన్ని టెండర్ పిలిచిన తర్వాత క్వాలిఫై చేయాలి, ఆర్డర్స్ ఇవ్వాలి, వర్క్ స్టార్ట్ చేయాలి. సో వర్క్ స్టార్ట్ అంటే ఇంకో మంచి పాయింట్ ఏంటంటే మొత్తం కాంట్రాక్టర్ అంతా ఒకటే కాంట్రాక్టర్ కాకుండా ముక్కలుగా ఇస్తున్నారని విన్నాను. అది చాలా మంచి సైన్. ఎందుకంటే ప్యారలల్గా వర్క్ జరిగిపోతుంటుంది అన్ని సైడ్లు కూడా. సో జరిగినప్పుడు మనకు ఫాస్టర్ వస్తుంది. ఒక్కసారి RRR కానీ స్టార్ట్ అసలు కంప్లీట్ అయిందే కాదండి, RRR వర్క్ స్టార్ట్ అయితేనే రేట్లు పెరిగిపోతాయి. చాలామందికి తెలియని అంశం ఏంటంటే RRR ఒకసారి మార్కింగ్ జరిగి తవ్వడం మొదలుపెట్టారనుకోండి, డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ ది రియల్ ఎస్టేట్ ప్రైసెస్.
అండ్ వాల్యుయేషన్ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు నెక్స్ట్ గ్రోత్ ఓఆర్ఆర్ వరకు 85-90% ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. ఇప్పుడు డెవలప్ అయ్యేది ఓఆర్ఆర్ నుండి RRR వరకు మేజర్ గ్రోత్ కారిడార్. అందులో శాటిలైట్ టౌన్షిప్స్ వస్తాయి, ఫార్మా క్లస్టర్స్ వస్తాయి, ఫార్మా విలేజెస్ అన్నారు, స్పోర్ట్స్ సిటీ, SEZ హెల్త్ సిటీ, మెట్రో కనెక్టివిటీ, MMTS కనెక్టివిటీ, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది. RRRకి దగ్గరలో చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఓఆర్ఆర్కి దగ్గరలో 80% కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే ఆ RRR పాయింట్స్, అటు చౌటుప్పల్ కానీ, ఇటు సంగారెడ్డి కానీ, అటు కడతాల్ అటువైపు కానీ, మొత్తం అన్ని పాయింట్లు కూడా కవర్ చేస్తున్నారు. ఎక్కడైతే RRR పాయింట్స్ ఉన్నాయో RRRకి 5 కిలోమీటర్లు అటు 5 కిలోమీటర్లు ఇటు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నా గోల్డ్ మీ పట్టిందల్లా బంగారం 5 రెట్లు పెరగడం, 10 సంవత్సరాలు నెక్స్ట్ 10 ఇయర్స్లో 5 times పెరుగుతుంది. ఇప్పుడు మార్కెట్లో అవైలబిలిటీ 10-15 వేల నుండి 30,000. ఇప్పుడు శ్రీశైలం హైవేలో చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 70,000, 60,000, 80,000 కోట్ చేస్తున్నారు మెయిన్ రోడ్ సైడ్. కొద్దిగా లోన్కి వెళ్తే మీకు ఇంకొద్దిగా 30,000, 35,000 లోన్, ఇంకా లోన్కి వెళ్తే 20,000. అమ్మంగల్లో దాటిపోతే కొద్దిగా తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు రేటు తక్కువ అని కొనుక్కుంటే కాదండి, కొనుక్కునేటప్పుడు ఆలోచించుకోవాలి. మీకు అప్రిషియేషన్ కావాలా, బడ్జెట్ తక్కువలో కావాలా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కావాలా, రెంటల్ ఇన్కమ్ కావాలా, దాన్ని బట్టి మేము మా ఇన్వెస్ట్మెంట్ రియల్టర్ ఆక్సిజన్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లో ఏం చెప్తామంటే, మీ రిక్వైర్మెంట్ పిండి కొలిది రేటు, మీ రిక్వైర్మెంట్ 30 లక్షలు అయితే 30 లక్షలకి అనుకూలంగా ఇస్తాం. 60 లక్షలు కొంటే 60, ₹1,00,00,000 కొంటే ₹1,00,00,000, 2 కోట్లు కొంటే 2 కోట్లు. విల్లా కొనుక్కోవాలా, ప్లాట్ కొనుక్కోవాలా, ఫ్లాట్ కొనుక్కోవాలి, చాలామంది సందేహాలు రేజ్ చేస్తున్నారు. అన్నీ కొనుక్కోవచ్చు, బట్ మీ ఇండివిజువల్ పర్సెప్షన్, మీ ఇండివిజువల్ హోల్డింగ్ కెపాసిటీ ఎంతకాలం హోల్డ్ చేస్తారు. సో దీని మీద సపరేట్గా మరి వీలుంటే ఒక వీడియో చేస్తాం. చాలామంది అడుగుతున్నారు ప్లాట్ కొనుక్కోవాలా, ఫ్లాట్ కొనుక్కోవాలని. 2 కొనుక్కోవచ్చు అంటే దీనికి ఉన్న అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, దానికి కూడా ఉన్నాయి. ఆ రెండింటిని మనం క్షుణ్ణంగా పరిశీలించి చేద్దాం. సో ఇన్వెస్ట్మెంట్కి ఇప్పుడు నాకు తెలిసి నెక్స్ట్ 10 years, 5 years వరకు ఇది గవర్నమెంట్ ఉంటుంది. ఈ 10 yearsలో అయితే మాత్రం డెఫినెట్గా హైదరాబాద్కి రియల్ ఎస్టేట్లో రూపురేఖలు మారిపోతాయి అండ్ రాకెట్ లాగా దూసుకెళ్తుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ భయపడకుండా ఇప్పుడు రైట్ నౌ నాకు తెలిసి ఇంకొక 1-2 నెలలు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత బిల్డర్స్ అందరూ కూడా రేట్లు పెంచడానికి సన్నాహం చేసుకుంటున్నారు, వర్కౌట్ చేసుకుని పెట్టుకున్నారు. ఇంటర్నల్గా మన సర్క్యులర్ వచ్చేసింది. ఎందుకంటే గత 7-8 నెలలుగా ఏ బిల్డర్ కూడా రేట్స్ పెంచలేదు, అట్లని ఏ బిల్డర్ కూడా రేట్లు తగ్గించలేదు. సో స్టేబుల్గా వెయిట్ అండ్ మన తెలంగాణకు ఎలక్షన్ ప్రాబ్లం ఏంటంటే 2 సార్లు 3 సార్లు వస్తుంది. ఒకసారి అసెంబ్లీ వస్తుంది, ఒకసారి లోక్సభ వస్తుంది, ఒకసారి మున్సిపాలిటీ ఎలక్షన్ వస్తుంది. ఏపీలో చూసుకుంటే కనుక మీకు డెఫినెట్గా ఒకేసారి అసెంబ్లీ, లోక్సభ రావడం వల్ల కొద్దిగా టైం మిగులుతుంది. ఎలక్షన్ ముందు, ఎలక్షన్ తర్వాత ఆనవాయితీగా రేట్లు కొద్దిగా తక్కువ అవడం, అంటే స్లో అవడం, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ స్లో అవడం అనేది ఉంటుంది. ఇప్పుడు కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా నెలకి 4,000 నుండి 5,000 రిజిస్ట్రేషన్ తెలంగాణలో జరుగుతున్నాయి. 70,000, 80,000 కోట్ల ఆదాయం వస్తుంది. దీన్ని పెంచితే కనుక డెఫినెట్గా ఇంకో 10-20 కోట్లు పెరిగే అవకాశం ఉంది. అండ్ గవర్నమెంట్ విల్ బి మోర్ కంఫర్టబుల్. రియల్ ఎస్టేట్ ఇన్కమ్ ద్వారా గవర్నమెంట్ చాలా ప్రాబ్లం నుండి బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇన్వెస్టర్స్ ఎవరున్నా డెఫినెట్గా ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు రౌండ్ ది RRR. బట్ అక్కడ ఉన్న లోకల్ డెవలప్మెంట్స్ ఏంటి, గవర్నమెంట్ డెవలప్మెంట్స్ ఏంటి, అవన్నీ చూసుకున్నాను మీరు రియల్గా అనాలిసిస్ చేసి మీకు గైడ్ చేస్తాం. దీని మీద మరిన్ని డౌట్స్ ఉంటే మీరు మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.